వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీలతను. ఈరోజు మీకు నేను ఈ గంగవాయల కూరతోటి మీకు ఒక కూర చూపిస్తాను. ఎలాగంటే మనం గంగవాయల కూరను ఇలా తరుక్కొని నీళ్ళల్లో వేసి పెట్టాను. తర్వాత నేను పోపు పెట్టుకొని ఆవాలు ఇంగువ వేసుకొని అందులో శనగపప్పు, పల్లీలు, పుట్నాలు, మామిడికాయ వేసాను. అవి కొద్దిగా ఎర్రబడుతున్నాయి కదా, రెడ్డుగా అవుతున్న కొద్దీ అప్పుడు మనము అందులో ఈ ఇప్పుడు నేను చూపించాను కదా గంగవాయలు, దీంట్లో వేసేసుకుందాము. మనకు శనగపప్పు కొద్దిగా దోరగా వేగాలి. ఇలా దోరగా పల్లీలు కానీ తర్వాత పుట్నాలు, ఇక మామిడికాయ కూడా దోరగా అయినాయి కాబట్టి ఇప్పుడు మనము ఏం చేయాలంటే గంగవాయలు అందులో వేసేసుకుందాము. నేను గంగవాయలు పసుపు వేసి ఈ విధంగా ఇది చేసి మగ్గిన తర్వాత మనము దీనిపైన ఇప్పుడు మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని మూత పైన కొన్ని నీళ్ళు పోసి పెట్టినామనుకోండి, ఆ నీళ్ళు అన్నది కిందికి గుంజుకుంటుంది. ఇది మంచిగా ఉడుకుతుంది. అప్పుడు ఉడికిన తర్వాత ఏమేమి వేయాలో మీకు చూపిస్తాను. ఈ విధంగా మగ్గింది. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు, కారము వేసుకుందాము. తర్వాత నేను శనగపప్పు, అన్ని పప్పులు, పెసరపప్పు, కందిపప్పు, మళ్ళీ అందులోనే ఎండుమిర్చి, ధనియాలు అట్లా అన్నీ వేసింది పొడి చేసి పెట్టుకున్నాను. తర్వాత అది కూడా వేస్తాను, మీకు వేసేటప్పుడు చూపెడతాను. ఇప్పుడు మనం కూరకు తగ్గట్టు, మీరు తినే తగ్గట్టు మీరు ఉప్పు, కారం వేసుకోండి. ఇలా నేను అది వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఆ వాటరు కొంచెం చిక్కబడిన దాకా మనం ఉంచి కొద్దిగా మసులుతుంది. బాగా మసులుతుంటే చిక్కబడిపోయింది అని మనకు అనిపించినప్పుడు మనము తీసేసుకోవడమే. పప్పు లేకున్నా కానీ మామిడికాయతోటి ఇలా చాలా బాగుంటుంది. దీన్ని పులుసు కూర చింతపండు వేసుకుంటాము కాబట్టి చింతపండు బదులు నేను మామిడికాయ వేశాను. ఇప్పుడు నేను చెప్పిన పొడులలో కూడా అందులో కొద్దిగా చింతపండు ఉంది. అది సాంబార్ మసాలాగా కూడా నేను తయారు చేసుకున్నాను. అందుకోసము ఇలా మనము చేసుకుంటే చాలా రుచిగా రొట్టెకు, చపాతీకి బాగుంటుంది, పూరికి బాగుంటుంది, అన్నంకు అన్నిటికి కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకు నేను ఇది చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మామిడికాయల కాలం కాబట్టి గంగవాయలు కూడా చాలా దొరుకుతుంది. ఇలా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపకంగా తెలియచేయండి. కామెంట్స్ పెట్టడం లేదు, కామెంట్స్ పెట్టండి. ధన్యవాదం. నేను ఓట్స్ ఇలా చేసుకున్నాను. ఓట్స్ కూడా నంచుకొని తింటే చాలా బాగుంది. పుల్ల చాలా బాగా అయింది. ట్రై చేయండి. చాలామందికి మీరు ఏ రకంగా చేసుకుంటారో కూడా కామెంట్స్ రూపకంగా తెలియచేయండి. చాలా బాగుంది. సూపర్.